బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. 43వ అధ్యాయం నుండి 66వ వాక్యాన్ని ఈ రోజున తెలుసుకుందాము. మరలా అదే దైవం తెలియజేస్తున్నాడు. ప్రళయాన్ని గురించి ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన ఉంటుంది. మరికొందరికి ఇది ఒక వేళకోళంగా ఉంటుంది. చూద్దాం, తీసుకురండి, ఎన్నో సంవత్సరాల నుండి చెప్తున్నారు, ఇంకా రావడం లేదేంటి, రానివ్వండి, మేము కూడా చూస్తాము ఎలాగుంటుందో. ఈ విధంగా కొంతమంది వాదన ఉంటుంది. మరి కొంతమందికి నిజంగా భయం ఉంటుంది, అది వస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. అయితే అది రాకముందే అనేకమైనటువంటి ఉపద్రవాలు మనిషికి దైవం చూపిస్తూ ఉంటాడు. తుఫాన్ల రూపంలో, భూకంపాల రూపంలో, విపత్తుల రూపంలో, రకరకాలైనటువంటి ఈ విధంగా దైవము ప్రతి ఒక్కరికి కూడా చూపిస్తూ ఉంటాడు జీవితకాలంలో అనేకం మనం చూస్తాము. అవన్నీ ఏంటి? ఆ ప్రళయం రావడానికి ముందు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా. అయితే బుద్ధి, వివేకము, జ్ఞానము, వివేకము, వివేచన కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? వీటి నుండి గుణపాఠాన్ని తీసుకుంటాడు. ఓహో, ఇదే ఎలా ఉంది, ఇంకా భయంకరంగా ఆ రోజు వస్తే ఏమవుతుందో అని చెప్పేసి తన తప్పును అతను తెలుసుకునే దాని నుండి గుణపాఠం నేర్చుకుంటాడు. కోవిడ్ కూడా అలాంటిదే కదా, ఎంతో మందిని అది తీసుకుని వెళ్ళిపోయింది. ఇది ఒక గుణపాఠం. ఈ విధంగా జరుగుతుంది, జాగ్రత్త, మొత్తం ఒక రోజు వస్తుంది, మొత్తం అంతమైపోతుంది అన్నది ఒక జ్ఞాపకం చేస్తుంది. జీవితాన్ని సద్వినియోగపరచుకోండి, అంతే కదండి. ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే దానికి కారణం ఏమిటి? దానికి ప్రధాన లక్ష్యం ఏమిటి? మనల్ని ప్రక్షాళన చేయాలి, మనల్ని మార్చాలి, మన మనసును మెత్తమరచాలి, దైవ వైపునకు తిప్పాలి, ఇవే కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తమకు తెలియకుండానే అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా? అది వచ్చినప్పుడు స్నేహితులందరూ కూడా దైవం పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారు తప్ప ఒకరికొకరు శత్రువులైపోతారు. ఎవరు? ప్రాణమిత్రులు. ఇప్పుడు ఆ రోజున, ఏ రోజున? ప్రళయ దినం వచ్చినప్పుడు. మహాశిలారా, మనము ఒక ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. కన్న తండ్రి కళ్ళ ముందు ఉన్నప్పటికీ, కన్నబిడ్డ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి ఆపత్కాలం దాపురిస్తుంది ఆ రోజున. ఇంకా స్నేహితులే ఉంది. కాబట్టి ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే స్నేహితులు కూడా అక్కడ శత్రువులైపోతారు. నీ కారణంగా నేను మార్గం తప్పిపోయాను, వీడు నీ కారణంగానే నేను ఈ విధంగా ఈ గతి పాలయ్యానని చెప్పేసి ఇతను అక్కడ ఆరోపణ చేసుకుని శత్రువులైపోతారు. ప్రపంచంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసుకుంటారు. మహాశీలరా, అదే దైవం తెలియపరుస్తున్నాడు. అకస్మాత్తుగా వచ్చి పడే ప్రళయాన్ని గురించి నిరీక్షిస్తున్నారు. అది వస్తే మీరు చేసేది ఏముంటుంది? ఆ రోజున ఈ విధంగా జరుగుతుంది. స్నేహితులు శత్రులైపోయి భయంకరమైనటువంటి విపత్తు కాలం అది. జాగ్రత్త అని దైవం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ.